ఇళ్ల నిర్మాణ కోసం అవసరమయ్యే ఇటుకలు ఎన్నో రకాలు ఉంటాయి. అందులో మట్టితో తయారు చేసే ఇటుకలు, ఫ్లై యాష్‌తో తయారు చేసే ఇటుకలు, సిమెంట్‌తో తయారు చేసే ఇటుకలు ఉంటాయి. ఇందులో ఒక్కో రకానికి ఒక్కో ధర ఉంటుంది. ముఖ్యంగా మట్టితో తయారు చేసే ఇటుకలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు వినియోగదారులకు అనుగుణంగా అతి తక్కువ ధరలకు ఇటుకల సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఇటుక ధరతో పోలిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధరతో లబ్ధిదారులకు లాభం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్రం నిరుపేదలకు ఇండ్లు కట్టించే దిశగా కసరత్తు చేస్తుంది. రాష్ట్ర నిరుపేదల్లో సొంతింటి కల నెరవేర్చడం కోసం ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా నియోజకవర్గాల వారీగా నిరుపేదలను ఎంపిక చేస్తూ మొదటి దశలో నిర్మాణ పనులు చేసుకోవాలని సూచిస్తుంది. ఇందులో భాగంగానే లబ్ధిదారులకు భారం తగ్గించేందుకు పెద్దపల్లి జిల్లాలో అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకలను ఒక్కో ఇటుక ₹5.50కు సరఫరా చేసేందుకు 102 ఇటుక బట్టీల యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మొదటి విడత కింద పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం 9,421 ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు చేయగా ఇప్పటి వరకు 6,018 ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేశామని తెలిపారు. 3,847 గృహాలు మార్కింగ్ చేసి బేస్మెంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 12,000 ఇటుకలు అవసరం అవుతాయని, అవసరమయ్యే ఇటుకలు ₹5.50కే సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం మన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇట్టి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు అందరూ సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినారు. అందులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం నాకు సంబంధించి ఎలాంటి అవాంతరాలు జరగకుండా అటు బీద ప్రజలకు ప్రభుత్వం సబ్సిడీగా తక్కువ ధరలతో ఇసుక, ఇటుక, మట్టి సరఫరా చేసేందుకు ఆదేశాలు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. వాటి ప్రకారం ఇసుక మన అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రీచ్ నుంచి వెళ్తుంది కాబట్టి విత్ ఇన్ ద మండల్ ప్రతి ట్రిప్కు ₹1000 చొప్పున నిర్ణయించడం జరిగింది. ఇది లబ్ధిదారులకు అత్యంత సదుపాయంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ గారు ఆలోచించారు. అలాగే ఇటుక, ఎర్ర మట్టితో తయారు చేసిన ఇటుక ఒక్కొక్క దానికి ₹5.50గా కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినారు. ఇట్టి ఆదేశాలను ఎవరైనా ధిక్కరించినచో వారిపైన తహసీల్దార్ అధ్యక్షతన ఒక కమిటీ, తర్వాత వారిపైన చర్య తీసుకుంటాం కూడా అధికారులు ఇచ్చారు.